వెల్కమ్ టు రాజనీతి. పాకిస్తాన్లో టెర్రరిస్ట్ క్యాంపుల మీద భారత్ సైన్యం జరిపిన దాడుల్లో దాదాపు 80 మందికి పైగా టెర్రరిస్టులు చనిపోయారని చెప్తున్నారు. అన్నిటికంటే సంతోషకరమైన వార్త ఏంటంటే మౌలానా మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది చనిపోయారు, అతని సన్నిహితులు 4 చనిపోయారు. మొత్తంగా 14 మంది అతనికి అత్యంత సన్నిహితులు చనిపోయారు. కానీ బాధాకరమైన వార్త ఏంటంటే ఈ మౌలానా మసూద్ అజార్ అనేవాడు తప్పించుకున్నాడు. అసలు ఈ మసూద్ అజార్ ఎవరు ఏంటి అని చర్చ కూడా ఉంది. గత 25 ఏళ్లుగా భారతదేశంలో ప్రత్యేకించి కాశ్మీర్లో జరిగిన అనేక ఉగ్రదాడులకు ఈ కిరాతకుడు రూపకర్త. పాకిస్తాన్ ప్రభుత్వ రక్షణలో ఉంటూ భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలను ఇతను పర్యవేక్షిస్తుంటాడు. ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి సరిహద్దులు దాటిస్తుంటాడు. 1994లో ఇతను కాశ్మీర్లో అరెస్ట్ అయ్యాడు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఇతన్ని విడుదల చేయాలని విమానాన్ని హైజాక్ చేశారు. హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ అనే సంస్థకు చెందిన తీవ్రవాదులు 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేశారు. నేపాల్లో కాఠ్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని హైజాక్ చేశారు. ఆ సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు, 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఢిల్లీలో దిగాల్సిన విమానాన్ని అమృత్సర్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి లాహోర్లో దింపారు. విమానానికి ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ అయిపోయింది. ఆ తర్వాత లాహోర్ నుంచి దుబాయ్ తీసుకెళ్లారు. దుబాయ్లో 27 మంది ప్రయాణికుల్ని దుబాయ్ విమానాశ్రయంలో దించారు. అలాగే లాహోర్ వెళ్లే ముందు విమానంలో ఇద్దరిని కత్తులతో పొడిచారు, 2 ప్రయాణికుల్ని. వాళ్ళలో ఒకతను చనిపోతే అతని మృతదేహాన్ని కూడా బయటకి విసిరేశారు. అయితే దుబాయ్ నుంచి మళ్ళీ కాందహార్కి మళ్లించారు విమానాన్ని. అప్పట్లో తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్నారు ఆఫ్ఘనిస్తాన్లో. కాందహార్లో విమానాన్ని దింపారు. తాలిబాన్లను అప్పటికి భారత ప్రభుత్వం గుర్తించలేదు. అప్పటికి కాదు, ఇప్పటికి కూడా గుర్తించలేదు. వాళ్ళతో చర్చలు జరపడం అనేది కష్టమైపోయింది. ఇంకోవైపు ప్రయాణికుల బంధువుల వైపు నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగింది కేంద్ర ప్రభుత్వం మీద. ఏదో ఒక యాక్షన్ తీసుకుని మా వాళ్ళని విడిపించండి అని. భారత ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి బృందం వెళ్ళింది, తాలిబాన్లతో మాట్లాడింది. చర్చలు జరిపిన తర్వాత మసూద్ అజార్తో పాటు ఇంకా జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంకో 2 తీవ్రవాదుల్ని వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకుంది. దీంతో హైజాక్ కథ సుఖాంతమైంది. అయితే ఈ హైజాకర్లని మసూద్ అజార్ అతనితో పాటు 2 ఖైదీల్ని తాలిబాన్లు అరెస్ట్ చేయకపోగా సురక్షితంగా వాళ్ళని పాకిస్తాన్ బోర్డర్ దాటించారు. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశపెట్టారు. తర్వాత అతను పాకిస్తాన్ ప్రభుత్వ రక్షణలో ఉంటూ భారతదేశంలో అనేక ఉగ్రదాడులకు రూపకల్పన చేశాడు. 2001లో భారత పార్లమెంటు మీద జరిగిన దాడిలో ఇతని హస్తం ఉంది. పఠాన్కోట్ సైనిక శిబిరం మీద జరిగిన దాడిలో ఇతని హస్తం ఉంది. పుల్వామాలో జవాన్ల మీద జరిగిన దాడిలో ఇతని హస్తం ఉంది. ముంబై దాడుల్లో ఇతని హస్తం ఉంది. ఇప్పుడు ఈ పహల్గామ్ దాడి తర్వాత భారత్ జరిపిన క్షిపణి దాడిల్లో పంజాబ్ రాష్ట్రంలో అహ్వాల్పూర్లో ఉన్న నివాసం, జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ మొత్తం ధ్వంసం అయిపోయాయి. కానీ ఇతను తప్పించుకుని నా బంధువులు చనిపోయారు, నాకు పెయిన్ఫుల్ గా ఏం లేదు, భారత్లో రక్తపు టేర్లు పారిస్తా, నరేంద్ర మోడీని చంపేస్తానని ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించాడు. ఈ భయంకర విషసర్పం మళ్లీ కోలుకొని దాడులు చేసే లోపే ఇతన్ని మట్టు పెట్టాలి. ఇతన్ని మట్టు పెడితేనే కాశ్మీర్ ప్రశాంతంగా ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.